పునరుద్ధరణ పనులు వర్షాకాలంలోగా పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముందుగా తాత్కాలిక మరమ్మత్తు పనులు పూర్తి చేసి తక్షణ నష్ట నివారణ చర్యలు చేపట్టి ఆ తర్వాత శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టాలని కమిటీ సూచించింది. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ చైర్మన్గా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఈ సిఫారసు చేసింది. విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్లో నీటిపారుదల అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ఆయన నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. బ్యారేజీలో పియర్స్ కుంగిన ప్రాంతాలను క్షుణ్ణంగా సందర్శించారు. బ్యారేజీ సందర్భంగా సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సాంకేతిక బృందం సభ్యుల సహకారంతో పూర్తిస్థాయి విచారణకు శ్రీకారం చుట్టామన్నారు.